హలో గైస్, వెల్కమ్ టు సినివేరా. ఫైనల్లీ మన అడివిశేషన్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా డెకైడ్ చూసేసాను. శేష్ అంటే మనకి మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ గుర్తొస్తాయి, బట్ ఈసారి ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో వచ్చాడు. డెబ్యూ డైరెక్టర్ షానియల్ డియో ఈ కొలాబరేషన్ ని ఎలా హ్యాండిల్ చేశాడు, సినిమా హిట్టా లేదా జస్ట్ యావరేజా? లెట్స్ డైవ్ ఇంటూ ద రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ మన హీరో అడివిశేషన్ మృణాల్ ఠాకూర్ డీప్ లవర్స్. వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఒకరికొకరు తోడుండాలని అనుకుంటారు, కానీ డెస్టినీ వేరేలా ప్లాన్ చేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా హరి జైలుకి వెళ్తాడు అండ్ మీన్ వైల్ సరస్వతి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. కట్ చేస్తే లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్ళు మళ్ళీ ఎలా మీట్ అయ్యారు, వాట్ ఈస్ ద కామన్ గోల్ దట్ బ్రింగ్స్ దెమ్ టుగెదర్ అనేదే మన డెకాడ్ మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇద్దరు పేరు స్క్రీన్ మీద మ్యాజిక్ అందే. అడివిశేష్ ఎమోషనల్ సీన్స్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హిస్ ట్రేడ్ మార్క్ స్టైల్ ఇస్ ఇంటాక్ట్. అండ్ కమింగ్ టు మృణాల్, షీ ప్రూవ్స్ అగైన్ దట్ షీ ఈస్ నాట్ జస్ట్ ఎ బ్యూటీ బట్ ఎ పవర్ హౌస్ పర్ఫార్మర్. ఎస్పెషల్లీ హర్ రోల్ హ్యాస్ ఏ డిఫరెంట్ షేడ్స్ విచ్ షీ నెయిల్డ్ ఇట్. అడివిశేష్ సినిమా అంటే ట్విస్ట్లు లేకుండా ఉంటాయా? ఈవెన్ దో ద స్టోరీ స్ట్రైట్ ఫార్వర్డ్, సెకండ్ హాఫ్ లో 2 సాలిడ్ ట్విస్ట్లు ఉన్నాయి. జస్ట్ వెన్ యూ థింక్ సినిమా ప్రిడిక్టబుల్ గా వెళ్తుంది అనుకుంటారో అంతే మైండ్ బ్లోయింగ్ షిఫ్ట్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ వెల్ డిజైన్డ్. చేస్ సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇంకా బీమ్స్, కనిపెట్టరు రీమిక్స్ సాంగ్ విజువల్స్ అండ్ టైటిల్ కార్డ్ సీక్వెన్స్ మాత్రం ఫ్యాన్స్ కి ప్యూర్ గూస్ బంప్స్ ఇస్తాయి. టెక్నికల్లీ ఫిల్మ్ ఇస్ టాప్ నాచ్. సినిమాటోగ్రఫీ బై ధనుష్ భాస్కర్ ఇస్ స్ప్లెండిడ్. విజువల్స్ చాలా రిచ్ గా, అట్మాస్ఫిరిక్ గా ఉన్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, అడివిశేష్ ఫిల్మ్స్ నుండి మనం ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ డెకాడ్ స్టోరీ లైన్ కొంచెం రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఇట్స్ ఏ రీయూనియన్ స్టోరీ ఆఫ్ అండ్ స్ట్రాంగిల్డ్ లవర్స్. ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉండాల్సింది, బికాస్ కొన్ని స్లో మూమెంట్స్ ఫ్లో ని బ్రేక్ చేసాయి. శేష్ ట్రై చేసిన రాయలసీమ స్లాంగ్ అంతా నేచురల్ గా లేదు. ఇట్ ఫెల్ట్ ఎ బిట్ ఫోర్స్డ్. ఇంకా కొన్ని డైలాగ్స్ డబ్బింగ్ వల్ల క్లారిటీ మిస్ అయ్యాయి. భోజ్పురి స్టార్ పవన్ సింగ్ అండ్ జోనితా గాంధీ సాంగ్ కి హైప్ ఎక్కువ ఇచ్చారు, గానీ ఆన్ స్క్రీన్ మీద అంతలా వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఓకే అనిపించింది అంతే. సో ఫైనల్ గా చెప్పాలంటే, డెకాడ్ ఈజ్ ఏ కంపెల్లింగ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. అడివిశేషన్ మృణాల్ వల్ల పర్ఫార్మెన్సెస్ కోసం అండ్ ఆ సెకండ్ హాఫ్ ట్విస్టుల కోసం పక్కా చూడొచ్చు. రెగ్యులర్ ప్లాట్ అయినా స్క్రీన్ ప్లే హుక్స్ యూ ఫర్ ద మోస్ట్ పార్ట్. ఇఫ్ యూ లవ్ ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ విత్ ఎ టచ్ ఆఫ్ ఎమోషన్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5 కి 3.25. మీరు ఈ సినిమా చూసారా? మీరెంత రేటింగ్ ఇస్తారు ఈ సినిమాకి? ఈ రివ్యూ నచ్చితే లైక్ కొడండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఉంటా మరి, టాటా, బై బై.